ఇదిగోండి ఈ టాబ్లెట్ వేసుకోండి. నేను బానే ఉన్నానండి. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తర్వాత ఏ జలుబు దగ్గు వచ్చిందంటే మనమే బాధపడాలి. మీరు వేసుకోండి. మీరు వేసుకోరు కానీ ఆనండి. ఆనండి. వాటర్ తాగండి. ఇంకేం టాబ్లెట్ ఉంది? హెడేక్ ఏదో ఇచ్చినట్టున్నారు కదా, ఇది కూడా వేసుకోండి. మళ్ళీ తాగండి. ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదండి, ఏం లేదు. సరే అండి, పడుకోండి. తలనొప్పి తగ్గిపోతుంది. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టి జానకి. చల్లారిపోతే మీకు నచ్చదు కదా. నచ్చిన విషయం ఒకటి కళ్ళారా చూశాను జానకి. ఏంటండి అది? ఏంటండి మీలో మీరే మురిసిపోతున్నారు? పద్మావతి అలివేల్లో ఎవరిని చేసుకుంటావని వెంకిని అడిగితే కార్తీక దీపాలు అదిలేక చెప్తానని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో పద్మావతి నీటిలో పడిపోయింది. ఆ విషయం గురించి, తన అభిప్రాయం గురించి ఇక మనం అడగాల్సిన అవసరం లేదు జానకి. ఎందుకండి? ఎందుకంటే సమాధానం దొరికింది కాబట్టి. సమాధానం దొరికిందా? అవును జానకి, మన కులదైవం భ్రమరాంబికాదేవి చెప్పేసింది. ఏం చెప్పింది? వెంకీకి పద్మావతే సరైన ఈడు జోడని చెప్పింది. పద్మావతిని తను కాపాడాడంటే అర్థమేంటి? అదే కదా. అలా ఎందుకు అనుకుంటున్నారండి? అలా ఎందుకు అడుగుతున్నారో నేను చెప్పే ముందు నిన్నో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటా ప్రశ్న? పెళ్లిలో 3 ముళ్ళే ఎందుకు వేస్తారు? 2 ముళ్ళు వేస్తే జారిపోతాయనా, లేకపోతే 4 ముళ్ళు వేస్తే ఎక్కువైపోతాయనా? తెలీదండి. 3 ముళ్లకు 3 పేర్లున్నాయి జానకి. మొదటి ముణ్ణి అనన్య స్నిగ్ధత అంటారు. అంటే ఆడపిల్ల జీవితంలో పెళ్లికి ముందు ఉండే ప్రతి బంధాన్ని నేనే అవుతానని ప్రమాణం చేయడం. రెండో ముణ్ణి అనన్య రక్షత అంటారు. అంటే తన భార్యని సైనికుల్లా కాపాడుకుంటానని ప్రమాణం చేయడం. మూడో ముణ్ణి అనన్య భోగత అంటారు. అంటే భర్త సంపాదించేది, అనుభవించే భాగ్యం భార్యకే ఉంటుందని ప్రమాణం చేయడం. ఈ 3 ప్రమాణాలు పెళ్లికి ముందే వెంకీలో నేను చూశాను జానకి. నిన్న పద్మావతిని కాపాడడం, ఇందాక టాబ్లెట్ ఇస్తూ తనకి జాగ్రత్తలు చెప్పడం లాంటివి చూశాక ఆ జంట నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉంటుందని నమ్ముతున్నాను. పద్మావతికి తన బావంటే ప్రాణం. ఇప్పుడు ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా? నేనన్న మాట్లాడిన నిజమే కదా జానకి? నాకైతే పద్మావతి కంటే అలివేలు సరైన ఈడు జోడు అనిపిస్తోంది. ఎందుకు? చదువులో కాని, ప్రస్తుతం ఉన్న రోజుల్లో దూసుకుపోయే తత్వం గాని పద్మావతి కంటే అలివేలే బెటర్. అందుకే అంటున్నాను. అయినా పద్మావతి కరెక్టా, అలివేలు కరెక్టా అని మనం ఆలోచించటం కంటే ముందు ఆ అబ్బాయికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం ముఖ్యం. ఆ పని మీ తమ్ముడికి అప్పగించాను కదా. కిరాణా సరుకుల గురించి అప్పగించినట్టు అప్పగిస్తే వాడేం చేయగలడండి? ఈ విషయంలో మీరే స్వయంగా ఆరా తీయటం మంచిది. అబ్బాయికి ఉద్యోగం ఉంది, వ్యక్తిత్వం ఉందని సరిపెట్టుకోలేం కదా.
తన కుటుంబం గురించి కూడా తెలుసుకోవాలి కదా. అది కరెక్టే జానకి. ఆ ఇంటి మనుషులు వాళ్ళ మనసులు గురించి కూడా తెలుసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎలా తెలుసుకుంటారు? వెంకీని అడుగుతారా? అవసరం లేదు. రాజమండ్రిలో బ్యాంక్ హెడ్ ఆఫీస్ మేనేజర్ ఉన్నారు. అతను నాకు బాగా పరిచయం. తనకి ఫోన్ చేసి కనుక్కుంటాను. నమస్కారం బలరాం గారు. నమస్తే చక్రధర్ గారు. కుశలమేనా? కుశలమే సార్. చిన్న సహాయం కోసం చేశాను. చెప్పండి సార్. మా ఊరు బ్రాంచ్కి వెంకీ అనే అబ్బాయి ఈ మధ్య మేనేజర్గా వచ్చాడు. అవును సార్. ఆ అబ్బాయి మాకు నచ్చాడు. మా అమ్మాయి పద్మావతికి ఇచ్చి చేద్దామని అనుకుంటున్నాం. వెరీ గుడ్ డెసిషన్ సార్. అబ్బాయి చాలా మంచివాడు. ఆ, వాళ్ళ పెద్దవాళ్లతో మంచి చెడులు మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుంది కదా. అంతే కదా మరి. ఆ అబ్బాయి వివరాలు కావాలండి. వెంకీనే అడగకపోయారా? ఆ, అడిగితే చెప్తాడు. ఎందుకో తను అడగకుండా తెలుసుకుందాం అనిపించి మీకు ఫోన్ చేశాను. ఐసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని నేను మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్. ఆ, చక్రధర్ గారు కొంచెం వాళ్ళని కలిసి ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఉంటాను చక్రధర్ గారు. మంచిది సార్. జానకి, నువ్వన్నట్టు వెంకీ వాళ్ళ తల్లిదండ్రులను కలుద్దాం. సుభద్ర, ఏం కావాలండి? ఫైల్ కావాలా? పర్స్ కావాలా? నువ్వెందుకు మూడీగా ఉన్నావో కారణం కావాలి. ఏం లేదులేండి. నీ కొడుకు నిన్న కాబోయే కోడలెవరో చెప్పలేదని బాధపడుతున్నావా? నిన్న కాకపోతే ఈ రోజు, ఈ రోజు కాకపోతే రేపు చెప్తాడు. దాని గురించి కాదండి, మరి దేని గురించి? పద్దు గురించి. పద్మావతికి ఏం కాలేదు కదా, బాగానే ఉందిగా. ఏం కాలేదు సరే అండి, ఏదైనా అయ్యి ఉంటే. అది- అత్తా అత్తా, అదిగో మాటలోనే వచ్చింది. పద్దు, ఏంటత్తా నా గురించే మాట్లాడుకుంటున్నారా? పద్దు, కూర్చో కూర్చో కూర్చో. నేను నువ్వు నీటిలో పడిపోయినప్పుడు నేనే దగ్గరికి రావాలనుకున్నాను గాని అన్నయ్యకి భయపడి రాలేకపోయానే. సారీ నాన్న. అయ్యో ఏం పర్లేదులే అత్తా, నువ్వేం బాధపడకు. జ్వరం జలుబు లాంటివి ఏం లేవు కదా? ఏమీ లేవు. సరే సరే, అంత టైం లేదులే గాని నీకోటిచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటది? చాలా ముఖ్యమైంది. అవునా? ఒక రకంగా చెప్పాలంటే అది నా ప్రాణం. ఏమంటున్నావే? ఇదిగో ఇది. ఇ- ఇ- ఇది ఇది చిన్నప్పుడు మీ బావ నీకిచ్చిన బొమ్మ కదే? అవును. ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నావమ్మా? ఎంతకాలం నా దగ్గర ఉంచుకుని కంటికి రెప్పలా కోహినూరు వజ్రంలా కాపాడుకుంటాను. అదేంటి అలా అంటున్నావు? చూడత్తా, నిన్నటి వరకు ఈ బొమ్మకి నాకు మధ్య ఒక అనుబంధం ఉండేది. మరిప్పుడు లేదు. ఈ బొమ్మలో ఎన్నో జ్ఞాపకాలుండేవి. ఈ బొమ్మకి నా జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. మరిప్పుడు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంక ఈ బొమ్మతో నాకు అవసరం లేదు. పద్దు, పద్దు నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవునత్తా. ఏంటే ఎన్నో సంవత్సరాలు భద్రంగా దాచుకుని ఇలా తిరిగిచ్చేస్తున్నావు ఎందుకు? టైం వచ్చినప్పుడు కొన్ని తిరిగి ఇచ్చేయాలత్తా. రేపు నా కొడుకు అడిగితే ఏం చెప్తావే? నీకిచ్చానని చెప్తాను. ఎందుకని అడిగితే? అప్పుడు చూద్దాంలే. నన్ను మర్చిపోయావా అని అడిగితే? గుర్తు పెట్టుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు గుర్తుగా ఉంచుకున్నానని చెప్తాను.
వెలుగు రావాలని ఆశపడ్డంలో తప్పు లేదు గాని వచ్చిన వెలుగు శాశ్వతంగా ఉండిపోవాలని ఆశపడ్డమే తప్పు అన్నట్టు జీవితంలో ఏవి శాశ్వతంగా ఉండిపోవత్తా. ఏంటమ్మా స్టూడెంట్స్కి నేను పాఠాలు చెప్పినట్టు ఇప్పుడు నువ్వు మాకు పాఠాలు చెప్తున్నావు? చూడు మావయ్య, చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది. అదే జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. పద్దు పద్దు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు మొద్దులా ఉంటానత్తా? అంటే ఈ రోజు నుంచి ఈ బొమ్మ గురించి మర్చిపోతావా? చూడత్తా, ఆడుకునేటప్పుడు ఇసుకలో గూళ్ళు ఇళ్ళు కట్టుకుంటాం. అవి మనతో జీవితాంతం ఉంటాయా చెప్పు? చదువుకునేటప్పుడు సీనుగాడు సుజాత అనే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మనతో జీవితాంతం ఉంటారా చెప్పు? అలాగే ఈ బొమ్మైనా బావైనా. అర్థమైందా? ఎందుకమ్మా ఇంత ఇరిటేషన్? నా ఫీలింగ్ పేరు రియలైజేషన్ బావయ్యా, ఇరిటేషన్ కాదు. ఉన్నట్టుండి నీకేమైందే? బుద్ధుడికి బోధవృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నిన్న నాకు కోనేట్లో జ్ఞానోదయం అయింది. అందుకే బావని వద్దనుకుంటున్నాను. పద్దు పద్దు అది కదే నా మాట. ఇంకేం చెప్పొద్దు. ఏంటే చిన్న మెదడుకి దెబ్బగా తగిలిందా ఏంటి? మరేం చేయమంటావు? ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తాడో తెలియని బావ కోసం ఎన్ని రోజులను ఎదురు చూడాలి? వచ్చినా పట్నం నుంచి వచ్చేటప్పుడు ఎవరిని వెంటేసుకొస్తాడో తెలీదు. ఇదిగో పద్దు, వెంకటేశ్వర్లు అలాంటి వాడు కాదు. నువ్వెన్నైనా చెప్పు, బావ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నా కళ్ళు కాయలు కాయటమే కాదు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు కూడా వచ్చేస్తాయి. చిట్టి మావయ్యలా ఒంటరి బతుకైపోతుంది. నిన్న నువ్వు అన్నట్టు నాన్న చూపించే సంబంధమే చేసుకుంటాను. అలా అని బ్యాంక్ మేనేజర్ని మాత్రం చేసుకోను. నాకు తగ్గ మరొకడిని చేసుకుంటాను. నువ్వు నీ కొడుక్కి మరో సంబంధం చూసుకో. అన్నిటికంటే మించి ఇంకో విషయం ఏంటంటే, నేను భావం చేసుకున్నానంటే నాకు కూడా మీ పరిస్థితే వస్తుంది. అయ్యో సారీ అత్త, నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు కానీ జరగబోదైతే ఇదే కదా. మేమంతా కాని వాళ్ళం అయిపోయావా? అయ్యో ఆ విషయం వదిలే అత్త, ప్లీజ్ అత్త. ఎదుగో చూడు, ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు మధ్య ఉండబోయేది కేవలం మేనత్త మేనకోడలు సంబంధం మాత్రమే. పద్దు, కోడలవుతాననే కలలు నాకు లేవు, నువ్వు పెట్టుకోవద్దు. ఏంటండి ఇది? పద్దు బాయ్ అత్త. ఇదిగో నీ కొడుకు జ్ఞాపకం. పద్దు పద్దు ఇంత షాక్ ఇచ్చిందేంటండి? సహనం చచ్చిపోయినప్పుడు పెద్ద పెద్ద ఉద్యమాలే పుట్టుకొచ్చాయి సుభద్ర. ఆడపిల్ల మనసు మారడం ఒక లెక్క. అంతేనంటారా? బావ తనవాడు కాదు అని పద్దు అనుకున్నప్పుడు మరో తోవ చూసుకోవాలి కదా. బావ నీ ఇంట్లోనే ఉన్నాడే అన్న విషయం మనం చెప్పలేం కదండి. అదే కదా చిక్కుముడి. కాశీ, కాశీ, చెప్పండి సార్. చెక్ బుక్ల మీద స్టాంపింగ్ అయిందా? అవుతుంది సార్. బార్కోడ్స్ అంటించావా? లేదు సార్. రైతులు పాస్బుక్స్ లో ఎంట్రీస్ అయ్యాయా? లేదు సార్. ఏంటి అన్నిటికీ పొడి పొడిగా సమాధానం చెప్తున్నావు? ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నావా? మీరు మాత్రం నాకు అన్ని విషయాలు చెప్తున్నారా? చాలా సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు. చెప్పుకోవడానికి ఏమున్నాయి కాశీ? అమ్మగారు నన్ను హనుమంతుడితో పోల్చారు సార్. మీరేమో నాకు మాత్రం స్థానం ఇవ్వట్లేదు. నీ దగ్గర నేను ఓపెన్ బుక్ లాంటి దాస్తానికి ఏముంటుంది? అవసరాన్ని బట్టి కొన్ని పేజీలు దాస్తున్నారని నా అనుమానం. లేకపోతే మీరు సిరాగ్గా ఉండరు. సరే చెప్తా. నేను ఈరోజు నేను అలివేలికి ప్రపోజ్ చేసి. అవునా? కంగ్రాచులేషన్ సార్. మన స్టాఫ్ అందరికీ నాయుడు గారి హోటల్ నుంచి నాటుకోడి పళ్ళతో పించేస్తాను. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం.
అయినా ఇలాంటి గుడ్ న్యూస్ ని సర్వం కోల్పోయిన వాళ్ళు ఎలా చెప్తారండి సార్? నేను ప్రపోజ్ చేశానని చెప్పాను కానీ తను రిసీవ్ చేసుకుందని చెప్పానా? ఓ, ఇంతకీ అలివేలు మేడం ఏమన్నారు సార్? ఏమన్నా అనుంటే నాకు క్లారిటీ ఉండేది. అలాంటిది ఏం లేకుండా మౌనంగా ఉంది. అమ్మాయిల మౌనం సిగ్గుతో కూడిన అంగీకారమే కదా సార్? రోజులు మారాయి కాసి. అలివేలు లాంటి అమ్మాయిల మౌనం అంగీకారం అనుకుని తొందరపడ్డామంటే కారం కారం పెడతారు. ఇది మరీ అటకారం సార్. నా పరిస్థితి అలా ఉంది మరి. సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? హా, ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు కానీ నువ్వు వెళ్ళి పెండింగ్ వర్క్స్ అని తొందరగా కంప్లీట్ చేయి. అలాగే సార్. సార్ ఒక్క మాట చెప్తాను సార్. మిమ్మల్ని కానీ మిస్ చేసుకుంటే ఆ అలివేలు గారే దురదృష్టవంతులు అవుతారు సార్. సార్ 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 ఏయ్ ఏమైందయ్యా? బ్యాంక్ లో దొంగలు పడ్డారా? మీరు బూర్ల పట్లో పడ్డారు సార్. అంటే మీ లవర్ అలివేలు గారు వస్తున్నారండి. అవును సార్. అయినా తను రావటం ఏంటి? మీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నట్టున్నారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. సాయంత్రం పార్టీ చేసుకుందాం. ముందు నువ్వు బయటికి వెళ్ళి హ్యాండిల్ విత్ కేర్ సార్. హలో మేడం, నమస్తే అండి. సార్ కోసం వచ్చారండి. గుడ్ న్యూస్ కదా మేడం? లోపలికి వెళ్ళండి మేడం. వీడేంటి మెలకలు తిరిగిపోతున్నాడు? మే ఐ కమ్ ఇన్? అయ్యో మీకు పర్మిషన్ ఎందుకు అలివేలు గారు? రండి రండి. ఒక రోజు ఫుల్ క్లాస్ తీసుకున్నారు కదా. అది మర్చిపోండి. రండి రండి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ముఖ్యమైన విషయమా? అవును. ఏంటది? ఒక్క నిమిషం అండి. తీసుకోండి. ఏంటది? మీకు మాత్రమే ఇవ్వాల్సింది. లవ్ లెటరే. తీసుకోండి. పాత రోజుల్లో లెటర్స్ గ్రీటింగ్స్ ఎందుకండి? డైరెక్ట్ గా ఒక మంచి ప్రదేశంలో ఏకాంతంగా కలుసుకుని ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ చెప్పుకోవచ్చు కదా. ఏంటి చెప్పేది? అదే లవ్ విషయం. లవ్ విషయం ఏంటి? అంటే అది లవ్ లెటర్ కదా? కాదు, ఇన్విటేషన్. ఇన్విటేషనా? రేపు బొటిక్ ఓపెనింగ్, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. మరి నాకు మాత్రమే ఇవ్వాల్సిందన్నారు. మీరు లోన్ ఇచ్చారు కాబట్టి చీఫ్ గెస్ట్ గా మీతోనే రిబ్బన్ కటింగ్ చేయించాలి అనుకున్నాను. అందుకే అలా అన్నాను. అంతేనా? ఇంకేం ఊహించుకోకండి.